హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మా ఇంట్లోనే వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. చూడండి ఎలా ఆడుతున్నారో, మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడు ఇద్దరు తొండోలు ఒక టీమ్ లో చేస్తే అదే తొండింది. 6 or 4 10 ఇస్తాం. ప్రూఫ్ ఉంది, వీడియో ప్రూఫ్. అటెండ్ ఇట్లా అంతే. ఆమె ఎక్కడ తింటుంది, ఎట్లా పడుతుంది? నేను బౌలింగ్ ఇక్కడ ఇంకా రామ్మ ఫీల్డింగ్ హాఫ్ స్పిన్ లెగ్ స్పిన్ అవుట్ చూసుకో వేదా చూసుకో. ఇక్కడే ఉంది. మాకు కావాల్సింది ఇదే కదా. చలో అదే చూడ ట్రయల్. ఇప్పుడు రియల్ వేదా బాల్ 1 2 3 చీటింగ్ చీటింగ్ ఫ్యామిలీ అంతా క్యాచ్ వేదా. కమ్ ఆన్ వెయిటింగ్. ఇక్కడది ఈ ప్లేయర్ ఈయన ఆడిపించుకోవట్లేము. ఎట్లా దొంగతనంగా దోరి వచ్చి ఆడదామని చూస్తాం. అగో అగో ఐ వాంట్ టు ప్లే. మౌంటీ నీకు ట్రిమ్మింగ్ చేపియాలి. మౌంటీ రేపు మొత్తం షార్ట్ హెయిర్ చేపించేస్తా, ఓకేనా? ఫుల్ హెయిర్ గ్రోత్ అయింది నీది. షార్ట్ హెయిర్ చేపించేస్తా, మొత్తం ట్రిమ్ చేపి. సార్ ఏంటి 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 నాన్న, ఏంటి ఏంటి? చెప్పమ్మా పట్టుకుంటాం. వామ్మో, కింద స్టెప్ అంటే కింద, పైన కాదు. వెరీ గుడ్. ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆగు. అరే అవుట్. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ వెన్నె కరగదీస్తున్నాను నేను. అంటే ఆల్రెడీ నేను ఒకసారి మొత్తం వెన్నెని తోడు పెట్టుకున్నది చూపెట్టాను. బట్ అప్పటి నుంచి నాకు కుదరలేదు చేయడానికి. డీప్లో పెట్టేసేసాను. సో డీప్లో పెడితే ఏంటంటే అంటే ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. సో అలా పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ నాకు నేను అంటే మొత్తం కలెక్ట్ చేసింది వెన్నె కూడా ఇంకా ఉందన్నమాట. అంతా కలిపి నేను నెయ్యి చేసేసాను. సో నేను ఒక పెద్ద బౌల్కి అయిపోయింది వెన్నంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత. అంటే నేను చిల్డ్ వాటర్ పెట్టేసి దాన్ని గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేస్తే మనకు బటర్ అంతా సపరేట్ అవుతుంది, అందులో ఉన్న మజ్జిగ అవంతా కూడా సపరేట్ అవుతుంది అనమాట. సో నేను అలా చేసేసుకున్న తర్వాత కరగబెట్టేస్తున్నాను. నెయ్యి ఫామ్ అవుతుంది ఇప్పుడే. ఎక్కువ బౌల్లోకి ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకొక చిన్న బౌల్ కూడా పెట్టేసుకున్నాను పక్కన. 2 బౌల్స్ పెట్టేశాను. నాకు నెయ్యి క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. అంటే నేను చాలా రోజుల తర్వాత చేసేసాను కదా, ఎంత బాగుందో స్మెల్ అయితే అసలు.
అంటే డీప్లో పెట్టాను కాబట్టి వెన్నె ఖరాబ్ అవ్వదండి. బయట నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ బయట పెట్టేస్తే ఖరాబ్ అవుతుంది. దట్టు నేను ఆల్రెడీ తోడు పెట్టుకున్నాను, అది వేడి చేసి మధ్యలో మళ్ళీ తోడు పెట్టాను కాబట్టి నీట్గా ఉన్నది, స్మెల్ రాకుండా. నెయ్యి ఫామ్ అవుతుంది వెన్నంతా కరిగిపోయిన తర్వాత. సో అది బాయిల్డ్ అయిన తర్వాత నెయ్యి వచ్చేస్తుంది అన్నమాట. నేను 12 ఇయర్స్ నుంచి మీకు చాలా వీడియోస్లలో చెప్పాను, అంకుల్ మిల్క్ అయితే నాకు చాలా చిక్కగా పోస్తారు, చాలా బాగా మీగడ కూడా మంచిగా వస్తుంది నాకు. నేను 12 ఇయర్స్ నుంచి ఏ రోజు కూడా నేను నెయ్యిని బయట కొనలేదండి, నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుంటాను. నా దగ్గర నుంచి ఇంకా అందరూ తీసుకొని వెళ్తుంటారు, ఫ్రెష్గా ఉంటుంది కదా, ఇంట్లో ఏం మిక్స్ చేయం కాబట్టి. మా అత్తయ్య గారు వాళ్ళు కానీ మమ్మీ కూడా నా దగ్గర నుంచే తీసుకెళ్తుంది. విలేజ్లో ఉన్నా కూడా అక్కడ కన్నా కూడా ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి నా దగ్గర ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంది అనమాట. సో చూసారు కదా, ఆల్రెడీ చిన్న బౌల్లోది నెయ్యి కంప్లీట్ అయిపోయింది, ఫామ్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద బౌల్లోది ఇదైతే చాలా టైం తీసుకుందనమాట. సో నెయ్యి రెడీ అవుతుంది నాకు ఇక్కడ. ఇది నేను ఒక మంచి అంటే నీట్గా ఉన్న ఏదైనా ఒక బాటిల్లోకి షిఫ్ట్ చేసుకుంటాను. మళ్ళీ అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను దీన్ని ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది. సో దించేసుకుంటాను అనమాట. చల్లారిన తర్వాత ఇలా కంటైనర్లోకి తీసుకుంటాను, ఒక బాటిల్లోకి తీసేసుకుంటాను. చూసారు కదా నాకు ఎంత నెయ్యి వచ్చిందో. సో ఈ బాటిల్ అంటే కొంచెం నార్మల్ అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లోకి పెట్టేసుకుంటాను. చూడండి, మార్నింగ్ అంటే నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు, బయటనే ఉంచాను, మార్నింగ్ పెడదాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు వేరే బాక్స్లోకి తీసుకుందాము రెగ్యులర్ యూస్ చేసుకోవడానికి అని చెప్పేసి మార్నింగ్ తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత స్మెల్ అయితే క్యాప్ తీయగానే చాలా ఎంత ప్యూర్గా వస్తుందో, చాలా బాగుంది స్మెల్. నేను ఇక్కడ తీసుకుంటున్నాను సపరేట్గా. పూసలుగా ఉందన్నమాట, పట్టుకుంటే ఇట్లా గరుకుగా ఉంటుంది కదా, అలా ఉంది. నీట్గా తూడ్చి వాష్ చేసుకొని డ్రై ఉన్న స్పూన్నే యూస్ చేయాలండి. సో నేను ఇప్పుడు అలానే యూస్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో అసలు, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.